హలో. నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్. నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ బాంబేలో ట్రైన్ అయ్యాను. నేను ఇక్కడ రెనోవా ఎన్ఐజీ హాస్పిటల్ బంజారాస్‌లో ఉంటాను. నేను ఈరోజు మాట్లాడేది హెపటోసెల్యులార్ కార్సినోమా గురించి. హెపటోసెల్యులార్ కార్సినోమా ఏంటి అంటే ఇట్ ఈస్ ద క్యాన్సర్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద లివర్. సెల్స్ ఆఫ్ ద లివర్ అంటే హెపటోసైట్స్ లో క్యాన్సర్ అయ్యే దాన్ని హెపటోసెల్యులార్ కార్సినోమా అంటారు. ఇది ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే నార్మల్ అల్ట్రాసౌండ్ లో తెలిసిపోతుంది, మనకు గడ్డ ఉంటుంది. దెన్ సీరం ఏఎఫ్పి చేస్తారు, ఆల్ఫా ఫీటోప్రోటీన్, అది రేజ్డ్ ఉంటుంది. ఇలాంటి దాంట్లో వి డయాగ్నోస్ ఇట్ as హెపటోసెల్యులార్ కార్సినోమా. హెపటోసెల్యులార్ కార్సినోమా అనేది జనరలీ సిరోసిస్ పేషెంట్స్ లో, హెపటైటిస్ బి పాజిటివ్, హెపటైటిస్ సి పాజిటివ్ పేషెంట్స్ లో అవుతుంది. ఇది కాకుండా నార్మల్ పేషెంట్స్ లో కూడా అవ్వచ్చా అంటే ఎస్, అవ్వచ్చు. నార్మల్ ఇండివిజువల్స్ విత్ సిరోసిస్ లేకుండా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లేకుండా నార్మల్ ఇండివిజువల్స్ లో కూడా హెపటోసెల్యులార్ కార్సినోమా అవ్వచ్చు. ఈ రోజు నేను మాట్లాడేది 2 ప్రొసీజర్స్ గురించి, టేస్ అండ్ అబ్లేషన్. టేస్ అనేది ఏంటంటే మనము నార్మలీ దట్ ఈస్ ఆల్సో కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్. నార్మలీ మనము కీమోథెరపీ అంటే ఏంటి, ఐవి క్యానులా నుంచి లేదంటే కీమోపోర్ట్ నుంచి కీమోథెరపీ ఇస్తాము, కీమోథెరపీ డ్రగ్స్ అనేది ఇస్తాము. బట్ హెపటోసెల్యులార్ కార్సినోమాలో స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్లీ ఫీమోరల్ ఆర్టరీ క్యాత్ ల్యాబ్ లో తీసుకెళ్లి ఫీమోరల్ ఆర్టరీ నుంచి అయోటానికి హెపాటిక్ ఆర్టరీలో వెళ్ళి ఏ నరం, ఏ ఆర్టరీ అనే ఏ క్యాన్సర్ కి సప్లై అవుతుందో ఆ ఆర్టరీలో డైరెక్ట్లీ వెళ్ళి కీమోథెరపీ ఏజెంట్ ఇస్తాము అండ్ ఆ ఆర్టరీ క్లోజ్ చేస్తాము. దిస్ ఇస్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్. దెన్ నెక్స్ట్ అనేది అబ్లేషన్. అబ్లేషన్ లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఉంటుంది, మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఉంటుంది. అబ్లేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ చిన్న బయోప్సీ ఎలా చేస్తామో అలానే ఒక నీడిల్ లివర్ లో వేసేసి అల్ట్రాసౌండ్ లేదంటే సిటీ గైడెన్స్ లో వేసి ట్యూమర్ అనే దాన్ని బర్న్ అవుట్ చేస్తాము. అది నెక్రోసిస్, మొత్తం కరిగిపోతుంది. నీడిల్ తో మషిన్ ని కనెక్ట్ చేసేసి దాన్ని బర్న్ అవుట్ చేసేస్తాము. అది మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్స్. మనకు డే కేర్ లో అయిపోతుంది. మోస్ట్లీ లోకల్ ఎనెస్థీషియాలో చేస్తాము. 35-40 మినిట్స్ ప్రొసీజర్. దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, హెపటోసెల్యులార్ కార్సినోమా గురించి, లివర్ క్యాన్సర్ గురించి ఏం డౌట్స్ ఉన్నా నేను ఇక్కడ రెనోవా ఎన్ఐజీలో అవైలబుల్ ఉంటాను. యూ కెన్ కాంటాక్ట్ మీ, ఇంకా ఫర్దర్ డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.